హాయ్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఎకానమీ క్లాసెస్లో మనం కరెంట్ ఎకానమీని అప్డేట్ చేస్తూ వస్తున్నాం. సో లాస్ట్ టైంలో ఒక 2-3 క్లాసులు దీని మీద ఇవ్వటం జరిగింది. అభ్యర్థులకి మరింత ఈజీగా సబ్జెక్ట్ని చేరువ చేస్తూ సింపుల్గా మొత్తం కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు ఒక ప్లాన్ చేయటం జరిగింది. దీనికి అనుగుణంగా సిలబస్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్ కాపీ ముందు పెట్టుకొని దీంట్లో మనం కన్వెన్షనల్లో ఏం చెప్పుకున్నాం బ్రీఫ్గా వాట్ ఈజ్ వాట్ అని చెప్పి దీంట్లో మనం చేస్తున్న అప్డేట్స్ ఏంటి టాపిక్ వైజ్గా వెళ్తే ఇంకా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో ర్యాండమ్గా ఇంపార్టెంట్ తీసుకోవటం కన్నా అసలు టాపిక్ తీసుకొని ఈ టాపిక్లో కన్వెన్షనల్లో ఏం చదివావు, ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన అంశం ఏమిటి అని వివరిస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్న దృష్టితోటి ఈ కొత్త మోడల్ని ఒకటి మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ పాలసీస్లో అగ్రికల్చర్ పాలసీస్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ఇండియాస్ జీడిపి, ఇష్యూస్ ఆఫ్ ఫైనాన్సింగ్, ప్రొడక్షన్, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఇది సిలబస్ మీకున్న దాంట్లో. సో దీన్ని మనం అగ్రికల్చర్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు ఎకానమీ అది కాంప్లికేటెడ్ కాదండి. అది ఎంత సింపుల్ చేసుకొని అర్థం చేసుకోగలిగితే అంత ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటికన్నా కూడా ఎకానమీ ఈజీ, కాకపోతే దీన్ని స్టడీ చేసే పద్ధతిలోనే అందరూ డిఫరెంట్ అప్రోచ్లో దాన్ని పాటిస్తూ ఆ లేనిపోని గందరగోళానికి గురవుతూ ఉన్నారు. చక్కగా రాసుకోండి. అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఏం కావాలి, ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్, ఇరిగేషన్, సీడ్స్, ఫెర్టిలైజర్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, అగ్రికల్చర్ మెకనైజేషన్, యాంత్రికీకరణ, ఇవన్నీ అగ్రికల్చర్కి నువ్వు ఇవ్వగలిగితే అప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది. అప్పుడు క్రాప్స్ అవుట్పుట్, ఇందులో కొత్త రెవల్యూషన్స్ ఏమన్నా గవర్నమెంట్ తెచ్చినాయా, ఆపరేషన్ గ్రీన్ అని లేకపోతే స్వీట్ అని, వేర్ హౌసెస్ అండ్ గిడ్డంగులు, మార్కెటింగ్, మద్దతు ధర, పిఎంఆర్, ఎగుమతులకి సంబంధించి అగ్రి ఎక్స్పోర్ట్స్ పాలిటీ 2018 కొత్తగా వచ్చింది. అది రైతుల ఆదాయానికి రెట్టింపుకి సంబంధించి 2022 దాని కమిటీ, దాని విశేషాలు మొదలైనవి. సో ఇట్లా అగ్రికల్చర్ ఇన్పుట్స్, అగ్రికల్చర్ దీని అవుట్పుట్టే కదా ఇదంతా కూడా. సో ఈ విధంగా చదివితే సో మొత్తం ఇక అసలు ఈ చాప్టర్లో దీని రిలేటెడ్గా ప్రశ్న వస్తే పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కన్వెన్షన్ చదివి ఉన్నారు మీరు. సినిమా చాలా క్లాసులు నేను ఇచ్చాను కన్వెన్షన్కి సంబంధించి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్లో నేను అప్డేట్స్ చేసుకుంటూ పోతాను. సో మొత్తం కన్వెన్షన్ అయిపోయింది, మీరు స్టడీ చేశారు. ఒకసారి దాన్ని కన్వెన్షన్ కూడా లిటిల్గా టచ్ చేసుకుంటూ నేను వెళ్తూ ఉంటాను. దానికి సంబంధించిన వీడియో మీరు అప్పుడే చూసుకోండి. నేను మీ క్లాస్ అప్డేట్ చేశాను, అదేవిధంగా నోట్స్ ఇచ్చాను, దాన్ని కూడా ఒకసారి స్టడీ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా ఈ టాపిక్లో ఏం అప్డేట్ అయింది దాని వరకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. నేను అప్డేట్ అయిన దాంట్లో ఇట్లా ప్రశ్న రావచ్చు అని చెప్తూ ఉంటాను. కాస్త ఆ ఫార్మాట్లోకి మీరు వెళ్తూ ఉండండి. ఫస్ట్ పాయింట్ ల్యాండ్, దాని రిలేటెడ్ రిసోర్స్. దీనికి సంబంధించి 10th అగ్రికల్చర్ సెన్సస్ అని నేను ఇచ్చాను. నేషనల్ లెవెల్, ఏపీ స్టేట్ లెవెల్ అండ్ తెలంగాణకి స్టేట్ లెవెల్. నేషనల్ లెవెల్కి సంబంధించిన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అవసరమైనంత వరకు కూడా 10th అగ్రికల్చర్ సెన్సస్ కొత్తగా వచ్చింది, అది ఇచ్చాను. సో ఇప్పటివరకు phase 1 మాత్రమే డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు phase 2లో ఒక్కొక్క రాష్ట్రంలో జిల్లాల వారీగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించి అక్కడ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి, అదేవిధంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించి అక్కడ అప్డేట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు phase 1లో కేవలం నేషనల్ లెవెల్లో యూనిట్ ల్యాండ్ ఎంత ఉంది, పర్ క్యాపిటల్ అది, ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఉన్నది, మొత్తము స్మాల్ ఎంత, మార్జిన్ ఎంత, దాని రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి, అంతవరకు డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాము. దాన్ని ఒకసారి స్టడీ చేయండి. సెకండ్ పాయింట్, ఇది కంప్లీట్ అయిపోయింది మనకు అప్డేషన్. లాస్ట్ 3 క్లాసులు ఇచ్చాను చెప్పాను, అందులో మీకు అగ్రికల్చర్ సెన్సస్ ఇచ్చాను, కంప్లీటెడ్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఇరిగేషన్.
వాటర్ రిసోర్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు గ్రోస్ ఇరిగేటెడ్ ఏరియా, మీరు ఇది చదివేటప్పుడు ఫస్ట్ మీకు తెలవాల్సిన పదాలు గ్రోస్ ఇరిగేటెడ్ ఏరియా అంటే ఏంటి, నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే ఏంటి, దేని ద్వారా ఇరిగేషన్లో వేటి ద్వారా ఎక్కువ వ్యవసాయం జరుగుతుంది, ఇవన్నీ కూడా క్లాస్లో ఒకసారి స్టడీ చేయండి. దాని తర్వాత ఇక్కడికి రండి, అప్పుడు క్లారిటీ ఉంటుంది. సో ఇరిగేషన్లో ఇస్ మోర్ దాన్ 50% ఈరోజు ఈ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అయితే ఉందో అది ఈరోజు కూడా వర్షాన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నది. కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దానికి నిర్మించుకుంటూ వస్తున్నాం, ఇంకా అది అలా కొనసాగుతూ వస్తుంది. సో ఇప్పటి వరకు ఇరిగేషన్స్ మీద మనము యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, అది లాస్ట్ క్లాస్లో కన్వెన్షనల్ పార్ట్లో చెప్పుకున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేజర్, మీడియం, మైనర్ అని డివైడ్ చేస్తారు. సో కల్చరబుల్ కమాండ్ ఏరియా CCA బేస్డ్ మీద అని చెప్పాం. 2000 నుంచి 10,000, 10,000కి పైన స్మాల్, మైనర్, మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్. ఇది అయిపోయింది. ఇక్కడ ఒక బిట్ రావచ్చు, కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్డేటెడ్. ఇది ఎప్పుడు AIBP 1996-97లో ఏదైనా ఒక రాష్ట్రము భారీ, మధ్య తరహా లేదా చిన్న నీటి తరహా ప్రాజెక్టులని చేపట్టినప్పుడు ఆ రాష్ట్రాలు ఆ నీటిపారుదల ప్రాజెక్ట్ని ఫైనాన్షియల్ డ్రాబ్యాక్స్ వల్ల పూర్తి చేయలేని సమయంలో కేంద్రం అన్నది రుణాన్ని అందజేస్తూ ఉంటుంది. AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేటెడ్ బెనిఫిటరీ ప్రోగ్రామ్ 1996-97 ఇది ఇంతకుముందు మనం ఇచ్చుకున్నాం. దానికన్నా ముందే కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉండేది. దానిని 2004లో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్గా 2004లో మార్చారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాన్ మంత్రి కృషి సంచాయ్ యోజన అని తీసుకురావటం జరిగింది 2015-20 నాటికి. ఈ పైన ఉన్న ప్రోగ్రాంలన్నింటినీ కూడా ఇందులో కలిపివేశారు. ఇప్పుడు ఇవేమీ లేదు. ఇరిగేషన్కి సంబంధించి నడుస్తున్న ఒకే ఒక ప్రోగ్రాం ప్రధాన్ మంత్రి కృషి సంచాయ్ యోజన. దీనికోసమని కరెంట్ రిలేటెడ్గా ఇప్పుడు అప్డేట్ చేస్తున్న పాయింట్ ఏమిటి అంటే, లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫండ్ని క్రియేట్ చేయడం కోసం నాబార్డ్కి బాండ్స్ ఇష్యూ చేసుకోవడానికి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఇరిగేషన్ కావాలంటే డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే మరి ఫండ్స్ సేకరించాలి కదా, రిసోర్స్. మరి అట్లా అన్నది ఇప్పుడు కరెంట్ అది లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేసి ఆ ఫండ్లోకి డబ్బులు వచ్చి పడాలి అంటే బాండ్స్ రిలీజ్ చేసుకోవటానికి నాబార్డ్కి అనుమతి రావటం జరిగింది. సో దీనిని డిస్కస్ చేస్తాం. ఇది అన్నది ఈ PM కిసాన్ సంచాయ్ యోజనలో ఒక భాగమే. సో ఫస్ట్ కిసాన్ సంచాయ్ యోజన బ్రీఫ్గా చూద్దాం. సో కిసాన్ సంచాయ్ యోజన 2014 నవంబర్లోనే దానికి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చిన 2015 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2015 నుంచి 20 వరకు ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన అమలవుతుంది. మొత్తం దీని టార్గెట్ 50,000 కోట్ల రూపాయలు. ఇది ఒక ఏరియా బేస్డ్ అప్రోచ్. సో వాళ్ళ దగ్గర ఉండే వాటర్ రిసోర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి అన్న దృష్టితోటి ఈ పథకం అనేది రూపొందించడం జరిగింది. తక్కువ నీటితోటి ఎక్కువ ఉత్పాదకతని సాధించడం ఎట్లా, నీటి సైకిల్, వాటర్ సైకిల్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి మొదలైన అంశాలన్నీ కూడా PM కిసాన్ పథకంలో రూపొందించారు. PM కిసాన్ పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు 75:25, 75:25 రేషియోలో కేంద్రము మరియు రాష్ట్రాలు పంచుకుంటూ ఉంటాయి. ఈ PM కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న నోడల్ ఏజెన్సీ ఏది? నోడల్ ఏజెన్సీ అన్నప్పుడు అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అనేది PM కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది. సో PM కిసాన్ పథకాన్ని నేషనల్ స్టీరింగ్ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉండి రాష్ట్రాలకి కావలసిన మార్గదర్శకాలని విడుదల చేస్తూ ఉంటారు. సో PM కిసాన్ పథకం కింద నేషనల్ స్టీరింగ్ కమిటీకి ఈ క్రింది వారిలో ఎవరు అధ్యక్షత వహిస్తారు? A. వ్యవసాయ శాఖ మంత్రి, B. నీటిపారుదల శాఖ మంత్రి, C. ప్రధానమంత్రి, D. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. ఎవరు స్టీరింగ్ కమిటీ అన్నప్పుడు? ప్రధానమంత్రి.
దీనిని అమలు పర్యవేక్షణ పిఎం కిసాన్ పథకము అమలు పర్యవేక్షణని ఈ క్రింది వారు ఎవరు పరిశీలన చేయటం జరుగుతుంది? ఏ. వాటర్ డెవలప్మెంట్ సెక్రటరీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. డి. ఇంకొకటి ఎవరో ఇవ్వటం జరుగుతుంది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేయటం జరిగి ఈ